బ్రేకింగ్ న్యూస్ దేశంలోనే తొలిసారి పర్యాటకంగా సీప్లేన్ వినియోగం ఏపీ నుంచి ప్రారంభం కాబోతోంది. ప్రకృతి సోయగాలు తిలకిస్తూ జలమార్గం ద్వారా గగన విహారం చేసే ఒక గొప్ప అనుభూతి సీప్లేన్ అందుబాటులోకి తేబోతోంది. ట్రయల్ రన్స్ అయితే విజయవంతం కావడంతో ఇవాళ విజయవాడలోని పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్ లో సీఎం చంద్రబాబు, మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర రాష్ట్ర అధికారులు ప్రయాణించి పరిశీలించబోతున్నారు. సీప్లేన్ లో 14 మంది ప్రయాణించే అవకాశం ఉంది. వైమానిక రంగాన్ని మరింత అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో సీప్లేన్ ను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సీప్లేన్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రయాణికులకు అద్భుత అనుభూతులను ఇచ్చే సీప్లేన్ జర్నీ ఎలా ఉంటుందో ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ డ్రోన్ సదస్సుతో ప్రపంచ దృష్టిని కూడా రాష్ట్రం ఆకర్షించింది. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో సీప్లేన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది ఏపీ ప్రభుత్వం. సీప్లేన్ సదుపాయం అందుబాటులోకి రాబోతుండటంతో ఆ ప్రయాణం అసలు ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలో మొదలైంది. విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సుమారు 150 కిలోమీటర్ల గగన విహారాన్ని సీప్లేన్ అందించబోతోంది. భూమి ఉపరితలం నుంచి 1500 అడుగుల ఎత్తులో సీప్లేన్ ప్రయాణం సాగుతోంది. సాధారణంగా విమానాలు భూమికి 15 నుండి 20,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. సీప్లేన్లు కూడా అదే స్థాయిలో ఎగిరే అవకాశం ఉన్నప్పటికీ పర్యాటకులకు ప్రకృతి అందాలను చూపించే అనుభూతి కల్పించాలి అన్నదే ఆలోచనతో వీటి ప్రయాణాన్ని 1500 అడుగులకే పరిమితం చేశారు అధికారులు. ఈ ప్రయాణానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అవసరమైన అనుమతులను అధికారులు తీసుకున్నారు. నూట 150 కిలోమీటర్ల సీప్లేన్ ప్రయాణానికి 30 నిమిషాలే పడుతుంది. ఇందులో టేకాఫ్, ల్యాండింగ్ కోసం 10 నిమిషాలు పోను 20 నిమిషాలు గగన విహారం ఉంటుంది. ప్రస్తుతం పున్నమి ఘాట్ నుంచి నేరుగా శ్రీశైలం వెళ్లేలా రూట్ను ఏర్పాటు చేశారు. టేకాఫ్, ల్యాండింగ్ రెండూ కూడా నీటిలోనే ఉండటం సీప్లేన్ యొక్క ప్రత్యేకత. సాధారణ విమానాల్లాగా సీప్లేన్కు రన్వే అవసరం ఉండదు. దీనికోసం నీటిలో తేలియాడే జెట్టీలను ఏర్పాటు చేయబోతున్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్లో ప్రత్యేక జెట్టీని ఏర్పాటు చేశారు. శ్రీశైలం ఇందులో ఇప్పటికే ఉన్న జెట్టీలను తాత్కాలికంగా వినియోగించుకోబోతున్నారు. జెట్టీ నుంచి ర్యాంప్ ద్వారా సీప్లేన్లోకి ఎక్కేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఇక సీప్లేన్ సదుపాయంలో మారుమూల పర్యాటక ప్రాంతాలతో అనుసంధానం పెరగబోతుంది. అలాగే విమానయాన రంగం కూడా విస్తరించబోతోంది. రన్వే అందుబాటులోకి లేని ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ మెరుగుపరచడంతో పాటు విమానాశ్రయాల కంటే తక్కువ ఖర్చు, తక్కువ వ్యవధిలో వాటర్ ఎయిర్డ్రోమ్స్ అభివృద్ధి పరచడం సీప్లేన్ ముఖ్య ఉద్దేశం. తద్వారా పర్యాటక రంగంలో కూడా భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా సీప్లేన్ అందుబాటులోకి రాబోతుంది. ఇవాళ 10:45 సీఎం చంద్రబాబు పున్నమి ఘాట్ వద్దకు చేరుకుంటారు. సో ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, సీప్లేన్ యొక్క ప్రారంభం ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జరగబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఏ టైంకి జరుగుతుంది? స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ప్రపంచంలోనే గగనతల వ్యవహారానికి సముద్ర తీర ప్రాంతంలో అంటే నీటిలోనే అంటే స్కిన్ ప్లే వేలో కూడా మొదటిసారిగా విమాన రంగాన్ని దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించబోతా ఉంది కేంద్ర సర్కార్. ప్రధానంగా చూసుకుంటే సీప్లేన్కి సంబంధించి అనేకమైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఇటీవల డ్రోన్ సంబంధించి కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ తాజాగా ఈరోజు నిర్వహించబోతున్న సీప్లేన్కి సంబంధించి కూడా మరొకసారి అంతర్జాతీయ ప్రాముఖ్యతని ఆంధ్రప్రదేశ్ సంతరించబోతోంది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పర్యాటక రంగాన్ని పెట్టుబడుల్లోని బాగా
బాగా పూర్తి స్థాయిలో విస్తరించాలని ఏకైక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రకమైన ప్రణాళికల్ని పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా మొదటిసారిగా అంటే ఏదైతే ఒక ఈ స్క్రీన్ ప్లేకి సంబంధించి కూడా తొలుత ఏర్పాటు చేయాలని చెప్పి భావించారు. కానీ మొన్న జరిగిన డ్రోన్స్ విజయవంతం కావడంతో తాజాగా ఈరోజు ఇటువంటి దానికి కూడా స్క్రీన్ ప్లేకి సంబంధించి విజయవాడ నుంచి శ్రీశైలం వరకు మొదటిసారిగా నిన్న ఒక డెమోను నిర్వహించారు. నేడు మరొకసారి కూడా గగన విహారానికి ఏపీ సర్కార్ కీలకంగా కూడా ప్రయాణికులు సిద్ధం చేస్తుంది. కేవలం 150 కిలోమీటర్లకు సంబంధించిన ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా 20 నిమిషాలు అంటే టేక్ ఆఫ్ ల్యాండింగ్కి 5-10 నిమిషాలు పోతే కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే చేరుకునే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి సాధారణమైన విమానాలు 15 నుంచి 20,000 అడుగుల ఎత్తులో ప్రయాణించే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇది మాత్రం సీప్లేన్కి సంబంధించి కూడా అదే స్థాయిలో కెపాసిటీ ఉన్నప్పటికీ కానీ ప్రకృతి అందాలని సొగసులని పర్యాటకులకు చూపించాలి అనే ఏకైక ఉద్దేశంతో 1500 అడుగుల ఎత్తులో మాత్రమే దీన్ని చేస్తున్నారు. ఇప్పటికే ఎయిర్ ట్రాఫిక్ సంబంధించి అన్ని రకాల అనుమతులని అధికారులు పూర్తి స్థాయిలో కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం పున్నమి ఘాటు నుంచి నేరుగా 150 కిలోమీటర్ల వ్యవధిలో ప్రయాణించేందుకు శ్రీశైలం వెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లను అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇక మనం ఒక్కసారి కృష్ణానది పరివాహ ప్రాంతంలో చూసుకుంటే మరికొద్ది సేపట్లోనే అంటే 10:40 ప్రారంభం కాబోతున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అలాగే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ అలాగే రాష్ట్ర పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. సాధారణ విమానాలాగా దీనికైతే రన్వే అవసరం లేదు. ప్రత్యేకంగా దీనికోసం నీటిలో తెలియాడే జెట్టీలని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అంటే ప్రస్తుతానికి టెంపరీగా ఇక్కడ ఒక జెట్టీని ఏర్పాటు చేశారు. సో ఈ జెట్టీకి సంబంధించి కూడా కట్టున్నారు. అంటే వీడు ఇంకా పూర్తి స్థాయిలో ఏదైతే మనం ఇప్పుడు చూసుకోవచ్చు ఇది ఒక జెట్టీని దీన్ని అధికారులు టెంపరీగా ఏర్పాటు చేశారు. ఇదే రకమైన జెట్టీని అక్కడ శ్రీశైలంలో కూడా వినియోగిస్తున్నారు. ఇక ఏపీలో పున్నమి ఘాటు 2 చోట్ల కూడా ఈ జెట్టీని అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఈ జెట్టీ ద్వారా రన్వే లేకుండా నీటిలోనే ల్యాండింగు నీటిలోనే టేక్ ఆఫ్ ఈ 2 సౌకర్యాలు కూడా దీంట్లో వినియోగిస్తున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే విజయవాడలో ఇప్పటికే పున్నమి ఘాటుకు సంబంధించి ఒక ప్రత్యేకమైన జెట్టీని అయితే అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే జెట్టీ నుంచి ర్యాంపు ద్వారా కూడా సీన్ ప్లేకి ఎక్కేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఏదైతే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో అన్ని రకాల సహాయ చర్యలు కానీ లేకపోతే పూర్తి స్థాయిలో అందరినీ కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఒకవైపు కృష్ణానదిలో ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించేందుకు అలాగే ప్రత్యేకంగా కూడా ఎవరైతే గజ ఈతగాళ్ళని ఏపీఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సరిగ్గా 10:45 ఏపీ సీఎం చంద్రబాబు ఇక్కడికి చేరుకుంటారు. 12 గంటలకి సీన్పేలో ఆయన ప్రయాణం ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 12:45 శ్రీశైలం లోయర్ స్టేషన్కి అక్కడ చేరుకుంటారు. అక్కడి నుంచి 1 గంటకి శ్రీశైలంలో బ్రహ్మరామిక మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి 2:30 మళ్ళీ స్లీప్ ప్లేన్ బయలుదేరి తిరిగి 3:10 విజయవాడ పున్నమి ఘాటు చేరుకుంటారు. అక్కడి నుంచి మళ్ళీ ఆయన ఉండవల్లి తన నివాసానికి వెళ్తారు. సో మొత్తం మీద అయితే కేవలం గంటల వ్యవధిలో వాస్తవానికి విజయవాడ నుంచి శ్రీశైలానికి సంబంధించి బస్సులో కానీ కారులో కానీ ప్రయాణం చేయాలంటే 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కానీ ఈ సీ ప్లేన్ ద్వారా కేవలం 20 నిమిషాల వ్యవధి మాత్రమే. అంటే 20 నిమిషాలు అంటే అసలు ఒక బజార్ నుంచి ఇంకో బజార్కి వెళ్ళడానికి పట్టే సమయం మాత్రమే 20 నిమిషాలు. సో సీ ప్లేన్ ద్వారా మొట్టమొదటిసారిగా దేశంలో ఎక్కడా లేని రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెట్టుబడుల విషయంలో కానీ లేకపోతే మిగిలిన వాటికి సంబంధించి కానీ అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రమిగా ఉండాలనేది ఏపీ ప్రభుత్వం నిర్ణయంగా కనిపిస్తుంది. చెప్పండి. ఇటు చూస్తే ఏపీలో ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది ప్రస్తుతానికి తక్కువగానే కనిపిస్తోంది. అయితే ఈ సీ ప్లేన్ అనేది ఈ ఎయిర్ కనెక్టివిటీని ఎక్కువ చేయడానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న ప్రధాన లక్ష్యంగా అయితే కనిపిస్తోంది. సో ప్రెసెంట్ సీ ప్లేన్ ఇవాళ స్టార్ట్ అవ్వబోతోంది కాబట్టి బుకింగ్స్ ఎప్పటి నుండి ఓపెన్ అవుతాయి? అంటే ప్రధానంగా చూసుకుంటే నిన్న ట్రయల్ రన్ నిర్వహించారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెమోని మాత్రమే ప్రారంభిస్తారు. డెమో ప్రారంభించిన తర్వాత పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన కార్యాచరణ అంటే అసలు దీన్ని ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఎలా చేయాలి అనే దానికి సంబంధించి కూడా అధికారులు ఒక రూట్ మ్యాప్ను అయితే తయారు చేయబోతున్నారు.
జనవరి మొదటి వారం నుంచి కూడా దీన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో సీప్లేన్కి సంబంధించి మొత్తం 7 ప్రాంతాలని ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. అరకు, లంబసి, రుషికొండ, కాకినాడ, తిరుపతి, శ్రీశైలం. సో ఈ 7 ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ సీప్లేన్కి సంబంధించిన ఏర్పాట్లు, అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళటానికి, అంటే ఉదాహరణకి అరకు, లంబసి, అలాగే లంబసి నుంచి రిషికొండ, అలాగే కాకినాడ నుంచి కోనసీమ, కోనసీమ నుంచి కాకినాడ, తిరుపతి నుంచి విజయవాడ, విజయవాడ నుంచి తిరుపతి, అలాగే శ్రీశైలం నుంచి తిరుపతి, శ్రీశైలం నుంచి విజయవాడ, ఇట్లా ఒక 7 ప్రాంతాలని మొదటిసారిగా ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. సో వీటన్నిటికీ సంబంధించి కూడా త్వరలోనే, అంటే ఎంత ప్రైస్ చేయాలి, ఎందుకంటే ఆ సీప్లేన్లో కేవలం 14 మంది సిబ్బంది మాత్రమే పట్టే అవకాశం ఉంది. సో ఈ 14 మంది సిబ్బందికి ఎంత వ్యయం అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, అలాగే ఇది ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైన ప్రయత్నాలు చేయాలి అనే దానికి సంబంధించి కూడా విధి విధానాలని అధికారులు అయితే ఒక వారం 10 రోజుల్లోనే ఖరారు చేయబోతున్నారు. అధికారులు ఖరారు చేసిన తర్వాత ప్రైస్కు సంబంధించి లేకపోతే మిగిలిన సమయం, ఎందుకంటే దీన్ని స్పైజెట్ అనే విమాన సంస్థ కూడా దీనికి కాంట్రాక్టర్గా వ్యవహరించబోతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో వారికి విధి విధానాలని అలాగే ప్రభుత్వానికి సంబంధించిన నిబంధనల్ని వీటన్నిటిని జోడీకరించి వచ్చే నెల, అంటే డిసెంబర్ నుంచి కానీ లేకపోతే జనవరి మొదటి వారం నుంచి కానీ ఈ రెగ్యులర్గా, అంటే ప్రతిరోజు ఈ సౌకర్యాన్ని సీప్లేన్ ద్వారా విజయవాడ నుంచి శ్రీశైలానికి, అలాగే విజయవాడ నుంచి తిరుపతికి, కాకినాడ నుంచి కోనసీమకి, ఇట్లా మొత్తం 7 ప్రాంతాలను ఎంపిక చేసింది. కాబట్టి ఎట్ ఏ టైం 7 ప్రాంతాల్లో ప్రారంభించేందుకు అధికారులు అయితే కసరత్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి నిన్న ట్రయల్ రన్ నిర్వహించారు. ఈరోజు మరొక డెమోని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రారంభించి ఆయన ఇక్కడి నుంచి 12 గంటల నుంచి స్లీప్ లేన్ ద్వారా శ్రీశైలం వెళ్తారు. అక్కడ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకొని తిరిగి ఇదే స్లీప్ లేన్లో మళ్ళీ విజయవాడ చేరుకుంటారు. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ శివ.